శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడగా లేకపోవడం, విదేశీ ప్రయాణం, మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు. తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, రేపు ఊహించిన అద్భుతం మీ ఇంట్లో జరుగుతుంది. సిద్ధంగా ఉండు బిడ్డ. ఎన్నాళ్ళుగానో కలల కన్న జీవితం నీకు అందించబోతున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నా భక్తులను కాపాడడానికి స్వయంగా నేనే రాలేకపోయినా కొన్నిసార్లు కొన్ని సందర్భాల బట్టి, వారి అవసరాల బట్టి మారు రూపంలో అయినా సరే తప్పకుండా నీ దగ్గరికి వస్తాను బిడ్డ. అలా వచ్చి నీకున్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని ఆదుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను. మీరు అనుకుంటూనే ఉంటారేమో, నీపైన ఏమైనా కష్టం ఉన్నా సరే మీకు సమయానుగుణంగా స్పందించడం లేదని, లేదంటే మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం వెంటనే చూపించడం లేదని అనుకుంటూ ఉంటారేమో, లేదంటే మీపైన ఏదైనా కోపంగా ప్రవర్తిస్తున్నానేమో అని భావించవచ్చు బిడ్డ. అందుకే మీ కోరికల పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా నేను ఆలస్యం చేస్తున్నాను అని కూడా మీరు అనుకోవచ్చు. నేను కోపించుకొని బిడ్డ, ఎందుకంటే మీపైన నాకెందుకు కోపం వస్తుంది చెప్పు బిడ్డ. బిడ్డలపై ఎప్పుడైనా సరే తల్లి కోపడినా ఎందుకు కోపడుతుంది? కేవలం మీకోసం, లేదంటే మీ మంచి బుద్ధిని ఇవ్వాలని, లేదంటే మీరు ఎక్కడ చిరుమార్గంలో వెళ్ళిపోతారని, లేదంటే మీరు చేసే తప్పప్పులను దండించడానికి తల్లి కోపడుతుంది బిడ్డ. అంతే తప్ప మీపైన ఎలాంటి కోపము కూడా తెచ్చుకోదు కదా. అలాగే నా బిడ్డలపై కూడా నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు. నాకు నీ మీద కోపం ఉంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు దండిస్తాను. అది కూడా నా బాధ్యతగా భావిస్తాను. అంతే తప్ప మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని మాత్రం వదులుకోని బిడ్డ. నా భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా రక్షించడమే నా కర్తవ్యం. నేను మీకు తోడుగా, నీడగా నేను ఎప్పుడు కూడా ఉంటాను బిడ్డ. కన్నీళ్ళు అస్సలు పెట్టుకోవద్దు. ఇప్పటికైనా నన్ను నమ్ము. నా ప్రేమను అర్థం చేసుకో బిడ్డ. నన్ను నమ్మి ఇప్పటికీ చాలా రోజుల నుంచి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తూ వస్తున్నావు. ఇంకా చాలు బిడ్డ, నీ దుఃఖాన్ని అణుచుకో. నేను చూడలేకపోతున్నానమ్మా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ బాబా మనసు ఎంత తరుక్కుపోతుందో నీకేమి తెలుసు తల్లి. నిన్ను ఇలా బాధ పెట్టడమే నా కర్తవ్యంగా నాకు అనిపిస్తుంది. నన్ను అర్థం చేసుకో బిడ్డ. నీకున్నటువంటి కర్మల వల్ల, పితృదోషాల వలన కొన్ని నీకు ఏర్పడనివి, నీకు జరిగేటటువంటి అన్నీ కూడా మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తూ కొన్ని అడ్డుగా వస్తూ ఉన్నాయి. వాటిని తప్పించడం ఎవ్వరి తరం కూడా కాదు. వాటి ప్రభావం నీపై ఎక్కువగా లేకుండా నేను చేయగలిగినంత చేస్తూ ఉంటున్నాను బిడ్డ. అంతేగాని శాశ్వతంగా వాటిని మాత్రం నీ నుంచి ఏమాత్రం కూడా నివారించలేను కదా. అందుకే మీరు అడిగినవి నెరవేర్చడానికి కాస్త ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు చాలా దుర్బలమైన పరిస్థితిని నువ్వు, నీ కుటుంబం అనుభవించారు. ఇక చాలు బిడ్డ. అన్ని చెడు దశలు కూడా దాటుకుంటూ వచ్చారు. అయితే ఇక రాబోయే రోజులంతా కూడా సవ్యంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన రేపు మీ ఇంట జరగబోతుంది బిడ్డ. అది కేవలం ఈ సాయి కటాక్షం వల్లనే. అది ఎవరితో కూడా చెప్పవద్దు. దానివల్ల నీకున్నటువంటి కార్యంలో నువ్వు విజయాన్ని చూడలేవు బిడ్డ. నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టకుండా చేస్తూ సాయి సాయి అంటూ పిలిచేటటువంటి ప్రతి పలుకులో కూడా నేను ఎంతగానో మురిసిపోతూ ఉన్నాను బిడ్డ. అది నీకు తెలియదు. గురువులకి గురువైన ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడై ఉంటాడు. ఏం జరిగిందో అనే దాని గురించి అంటే, ఇంతవరకు నీకు జరిగినటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపోతల్లి. అలాగే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు. జరిగిన విషయాల గురించి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ అదే పనిగా బాధపడవద్దు.
జరిగినటువంటి అన్యాయం ఎలాగో జరిగిపోయింది. ఏమి జరిగిందో, నీకు ఏం నష్టం వాటిల్లిందో నాకు బాగా తెలుసు బిడ్డా. దాని గురించి మరలా మరలా అదే పనిగా ఆలోచిస్తూ మీ మనసును బాధ పెట్టుకోవద్దు. త్వరలోనే నీకొక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను. విశ్వాసంతో, సహనంతో ఉండు బిడ్డా. నా బిడ్డల అయోమయంలో, అంధకారంలో ఉండిపోకూడదు. చెప్పినవన్నీ కూడా అర్థం చేసుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి. అలా కాకుండా వచ్చినటువంటి కష్టాన్ని, జరిగిపోయినటువంటి నష్టాన్ని అదే పనిగా తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం మీకు ఏం చేయగలను చెప్పు బిడ్డా. ఎలా నిన్ను ఓదార్చాలి? ఇలా కేవలం కొన్ని మాటల ద్వారా నిన్ను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా అయితే ఆ దుఃఖం నుంచి నేనైతే తప్పించలేను కదా. అది కేవలం నాపై నమ్మకంతో వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టేయాలి. బాబా భక్తి అనేటటువంటి ఒక వ్యసనాన్ని నువ్వు తప్పకుండా అలవర్చుకోవాలి బిడ్డా. అలా చేసిన వారికి ఎలాంటి భయాలు, ఎలాంటి దుఃఖాలు కూడా ఉండవు బిడ్డా. అప్పుడే ఈ సాయి చేసేటటువంటి అద్భుతమైనటువంటి మిరాకిల్ని నువ్వు అందుకోవడానికి అర్హత ఉన్నవాడవుతావు. ఇంకొక శుభవార్త చెప్తాను విని బిడ్డా. తర్వాత తప్పకుండా మిఠాయిని కూడా సిద్ధంగా ఉంచుతావు. నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను. సంతోషంతో నీ చెయ్యి పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా బిడ్డా. ఇంకా ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. నీకు ఏది మంచిదో కాదో నాకు బాగా తెలుసు కదా. భగవంతుడు చూపేటటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్నటువంటి నీకు, అలాగే నీ కుటుంబానికి నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మిమ్మల్ని అభినందించాలి కూడాను. ఎందుకంటే ఎన్ని కష్టాలు నీకు, నీ కుటుంబానికి ఎదురయ్యాయి ఈ బాబాకి ఎంతగానో తెలుసు బిడ్డా. వాటన్నిటిని కూడా నువ్వు దాటుకుంటూ మీరు ఎంతో చక్కగా, అంటే కేవలం ధైర్యంగా, అలాగే ఒక కష్టం పోయిన తర్వాత కూడా మరలా మనకు అంతా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి మనసుతో ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదురెళ్ళి నిలబడ్డావు బిడ్డా. నాపై కొండంత భారాన్ని వేసి నిశ్చలమైనటువంటి నమ్మకాన్ని చూపించారు. అందుకు మీకు అభినందనలు. ఇక నీకు తోడు అవసరం కదా బిడ్డా. ఆ తోడు మీకోసం ఎదురుచూపులు ఫలించాయి. త్వరలోనే నీ బంధం దగ్గర పడుతుంది బిడ్డా. కర్మ ఫలితం ఎలా ఉన్నా, విధిరాత ఏదైనా ధర్మబద్ధంగా ఉండేటటువంటి జీవనం మీదయ్యింది. అందుకే నేను మీ పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఖచ్చితంగా భగవంతుడు ధర్మ ఫలితాన్ని తప్పకుండా మీకు అందిస్తాడు బిడ్డ. మీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు. మీ ఇద్దరికి ఎలాంటి ఆపదలు రాకుండా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. మీ బాబాని నేను ఎల్లవేళ్ళ కూడా ఎప్పుడు కూడా నువ్వు పిలిస్తే అప్పుడే చటుక్కున పలికేలా నీ పక్కనే ఉంటాను. నీ ద్వారకామై సాక్షిగా చెప్తున్నాను బిడ్డ. నన్ను నమ్మిన నువ్వు నిశ్చింతగా ఉండు. జరిగిపోయినటువంటి చెడు గురించి ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ. అలాగే మీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పి వారికి ప్రేమను పంచు. నీ మనసులో నువ్వు ఏదైతే, ఎంతైతే బాధపడుతున్నావో, ఎంత దుఃఖాన్ని ఎన్ని రోజులుగా గురయ్యావో అవన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ. నేను చెప్తున్నాను కదా, వాటన్నిటి గురించి కూడా పూర్తిగా మర్చిపోయి నూతనమైనటువంటి జీవితాన్ని ఆరంభించు. ఇక కొత్త జీవితాన్ని ఆరంభించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. రేపు జరగబోయేటటువంటి ఒక చిన్న అద్భుతాన్ని కేవలం ఈ సాయి చేసినటువంటి ఒక చమత్కారంగా భావించి నా లీలలను నువ్వు తప్పకుండా చూస్తావు. మీ బాబా తలుచుకోవాలే కానీ నీకున్న సమస్త దుఃఖాలను కూడా పూర్తిగా తుడిచిపెట్టగలడు బిడ్డ. నీ బాబా ఏదైనా కూడా చేయగలడు. నువ్వు ఆయన నమ్మితే చాలు. మీ సాయి అత్యున్నతమైనటువంటి శక్తిని ఎల్లవెల్లా గుర్తించుకుంటే చాలు. ఆయనపై పరిపూర్ణ నమ్మకం ఉంచితే చాలు బిడ్డ. అష్టైశ్వర్యాలన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తారు. ఈ విశాల విశ్వంలో నీకు ఏమి కావాలన్నా సరే తప్పక అందిస్తాడు బిడ్డ. నీకంతా మంచి జరుగుతుంది. నాపైన విశ్వాసం ఉంచు తల్లి. నా ఆశీస్సులు నీపై ఎప్పుడు కూడా ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.